అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ ఓటమి పాలై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తయిన తర్వాత వైసీపీ పార్టీ శ్రేణులు కానీ వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా యాక్టివ్ అయ్యారు అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఒక పక్క కేసులు ఎదుర్కొన్నారు ఈ 1 ఇయర్ పాటు. ఎవరు సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇట్లా మంత్రివర్గ సహచరులు కానీ వీళ్ళంతా కూడా కేసుల్లో ఉన్నారు, ఎదుర్కొంటున్నారు. అదంతా ఒక పక్కన పెడితే, ఇంకో పక్కన కేడర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారంటే, ఇదే పరిస్థితి 1989లో కూడా ఒకసారి జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సంవత్సర కాలం తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి మొదలెట్టి 17 సీట్లు టీడీపీ గెలిచింది. తర్వాత రాజీవ్ గాంధీ గారి మరణానంతరం మిగిలిన సీట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాజీవ్ గాంధీ గారి మరణం జరగకుండా ఉన్నట్టయితే ఆ రోజు 91లో మొత్తం టీడీపీనే ఎక్కువ సీట్లు గెలిచేది. 30 సీట్ల పైన టీడీపీ గెలిచే పరిస్థితి వచ్చింది ఆ రోజు. ఎందుకంటే ఒక్కొక్కసారి రాజకీయాల్లో ఓటర్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగా అమలు చేశాడు, అభివృద్ధి చేయలేదు అనేది ఒకటి. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని వీళ్ళందరినీ దగ్గరికి చేర్చుకునేటప్పటికీ అగ్రవర్ణాలకు దూరం అయిపోయారు పార్టీకి. అది ఆ వాస్తవం. వాడు 40% ఓటు ఉందంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనబట్టే 40% ఓటు వచ్చింది. అగ్రవర్ణాలన్నీ కూడా దూరం అయిపోయినాయి. అట్లా అగ్రవర్ణాలతో పాటు ఇంట్లోకి సెల్స్ కూడా దూరం అయ్యారు పార్టీకి. అలాంటి పరిస్థితి వచ్చింది వైసీపీకి మొన్న ఎలక్షన్స్లో. ఇప్పుడు తిరిగి అగైన్ సంవత్సర కాలంలోనే కూటమి పాలన చూసినాక ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని టీడీపీ వాళ్ళు మాట్లాడటం, అరెస్టులు చేయటం, ఇటీవల వంశీని అరెస్ట్ చేయటం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం, అదేవిధంగా మన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం, ఈ అరెస్ట్ అన్నీ చేసుకుంటూ ఉంటే వైసీపీ చేసిన దానికన్నా కూడా కూటమి ఎక్కువ చేస్తుంది అనేది ప్రజల్లోకి అండర్ కరెంటు వ్యాప్తి చెందింది. ప్రజలు కూడా ఆ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే పేరు నాని రేపు ఎల్లుండి వేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొడాలి నానిని కూడా లోపలేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. జోగి రమేష్ని, అవినాష్ని కూడా వేస్తూ ఉంటే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నారు. ఇలాంటి పరిస్థితులు వైసీపీ వాళ్ళు ఎదుర్కొని లాభం లేదు, తాడో పెడో తేల్చుకుందాం, కేసులు పెడితే పెట్టారులే, 29లో మన ప్రభుత్వం వచ్చినాక అప్పుడు చూసుకుందాం అనే ఒక మొండి ధైర్యంతో కేడర్ అంతా కూడా బయటకు వస్తుంది. అదేవిధంగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కూడా గుంటూరు మిర్చి యార్డు సందర్శించినప్పుడు వేల మంది ప్రజలు కార్యకర్తలు వచ్చారు. అదేవిధంగా తెనాలి వెళ్తే తెనాలిలో కూడా వేల మంది వచ్చారు. అదేవిధంగా పొగాకు రైతులు పరామర్శిస్తే తగిలితే అక్కడికి అలాగే వచ్చారు. ఒక వైసీపీ పార్టీ అభిమాని చనిపోతే అతని విగ్రహావిష్కరణ చేస్తే వెళ్తే అక్కడికి కూడా అదేవిధంగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, నిన్నగాక నేను మొన్న చిత్తూరు బంగారుపాలెం వెళ్తే అక్కడికి కూడా వేల మంది, మామిడి రైతులు పరామర్శిస్తే వెళ్తే వేల మంది వస్తారు. ప్రభుత్వం మిర్చి కానీ, పొగాకు కానీ, మామిడి కానీ ఈ పంటల యొక్క రేట్ల విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. ఇక్కడ ఏడో జగన్మోహన్ రెడ్డి గారు నేను బంగారుపాలెం వెళ్తున్నాను, మామిడి రైతులు పరామర్శిస్తాను అన్న తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మేము 60 పైసలు పెట్టుకుంటాం, మీరు 40 పైసలు పెట్టుకోండి, రైతులకు సబ్సిడీ ఇవ్వాలి, 4 రూపాయలు కేజీ కాడికి అని చెప్పి వెళ్ళి జరిగింది. అది ఎప్పుడు చేయాలి? మామిడి సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మేలో స్టార్ట్ అయింది. మే నుంచి ఊరుకుని చివరి ఘట్టంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అనౌన్స్ చేసినాక అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చారంటే అది రైతుల మీద ప్రేమ ఉందా? కపట నాటకం తప్పితే. అదేవిధంగా మిర్చి రైతుల మీద కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారి వరకు మిర్చి కొన్నాళ్ళు లేదు. అదేవిధంగా పొగాకు రైతుల పరిస్థితి కూడా అంతే. ఈ విధంగా ప్రభుత్వం చేయాల్సిన పని అపోజిషన్ పార్టీ నాయకుడు చేసేటప్పటికి ప్రజల్లోకి అపోజిషన్ పార్టీ నాయకుడు వెళ్తాం కానీ, ఆ సమస్యల మీద మాట్లాడటం కానీ జరిగేటప్పుడు ప్రభుత్వం అలర్ట్ అవుతుంది తప్పితే ప్రభుత్వం తను చేయాల్సినంత స్పీడ్గా వాళ్ళు పనిచేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం వలన పార్టీ యాక్టివైజ్ అయిపోయింది. వైసీపీ ఊహించిన విధంగా పార్టీ ఇవన్నీ సందర్భం అయిపోయిన తర్వాత నియోజకవర్గాల్లో బాబు షూరిటీ గ్యారంటీ మోసం అనే పేరుతో చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుని
ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లా స్థాయి మీటింగులు, నియోజకవర్గ స్థాయి మీటింగులతో కార్యకర్తలు మోటివేట్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాన్ని, సూపర్ 6 అమలు చేయకపోవటాన్ని కూడా ఎండగడతా ఉంది పార్టీ కేడర్ మొత్తం. ఇలా చేయడం వలన పార్టీ కేడర్ యాక్టివేట్ అయింది. ఎక్కడెక్కడ ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ విస్తృత సమావేశాలు, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా యాక్టివ్గా జరుగుతూ ఉన్నాయి. అటు కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఉంది పార్టీ. ఈ విధంగా వైసీపీ పార్టీ వ్యూహం మార్చి యాక్టివేట్ అయిందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.